నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు, ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. జనవరి 10, 2026 నాటి అనగా శనివారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మీనంలోను, బుధుడు ధనస్సులోను, శుక్రుడు మకరంలోను, కుజుడు మిథునంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలో. శని ప్రభావం చాలా తీవ్రంగా బలంగా ఉన్నది ఈరోజు. అయితే రాహువు మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ప్రభావము చంద్రుడు మీనరాశిలో ఉండడం మూలంగా భావోద్వేగాలు, దాంపత్యం మీద, కృతజ్ఞత మీద, సానుభూతి మీద, సృజనాత్మకమైన ఆలోచనల మీద ప్రభావాల్ని చూపిస్తున్నారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా కొన్ని బాధ్యతలు వచ్చి చేరుతాయి. పేరు ప్రతిష్టల్లో మాత్రము చక్కని పేరు ప్రతిష్టలు పొందేందుకు అవకాశాలు కనబడుతోంది. ఆర్థికంగా లాభం సాధారణంగా ఉంటుంది కానీ ఎక్స్ట్రాడినరీగా అయితే లాభం కనిపించట్లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న వివాదాలు వస్తాయి. కొన్ని సమస్యలు గతం నుంచి ఏదో మిమ్మల్ని పీడిస్తున్న సమస్యలు పరిష్కారానికైతే ఈరోజు వచ్చేస్తాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అలసట, మోచేతులు జాగ్రత్తగా ఉంచుకునే ప్రయత్నం చేసుకోండి. కొంత ఇబ్బంది గోచరిస్తోంది. అయితే మానసిక స్థితి చూసినట్టయితే కనుక ధైర్యము, మితిమీరిన ఆత్మవిశ్వాసం మీకు ఎక్కువగా ఉంటుంది. ధైర్యం కూడా పెద్ద ధైర్యం అంటే ఓవర్‌గా ధైర్యం ఉండడము అది తగ్గించండి. మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. సూచన అయితే ఏంటంటే కనుక పై అధికారులతో మీరు మాట్లాడేటప్పుడు వినయాన్ని ప్రదర్శించండి. వినయంగా, రెస్పెక్టబుల్‌గా మాట్లాడే ప్రయత్నం చేయండి. శారీరకంగా విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే పరిహారంగా ఆదిత్య హృదయాన్ని వినడం కానీ, చదవడం కానీ పూర్తిగా చేసే ప్రయత్నం చేయండి. ఎర్రని పువ్వులు సూర్యనారాయణమూర్తికి సమర్పించండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో ఏమైనా సమస్యలు ఉంటే కనుక మీరు చేస్తున్న జాబ్‌లో కావచ్చు, మీరున్న రంగంలో కావచ్చు, అవి పరిష్కారం అయిపోయి సహాయ సహకారాలు మీకు అందుబాటులోకొస్తాయి. ఆర్థిక పరంగా చూసినట్టయితే గనక సాధారణంగానే ఉంటుంది తప్ప పెద్దగా ఎక్స్ట్రార్డినరీగా అయితే ఈరోజు కనిపించట్లేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే గనక ఆనందకరమైనటువంటి వార్తలు వింటారు. బంధువుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకొస్తాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే గనక జీర్ణ వ్యవస్థకు సంబంధించిన, లివర్‌కి సంబంధించిన లివర్ జీర్ణ వ్యవస్థకు సంబంధించి తర్వాత లంగ్స్‌కి సంబంధించిన ఇబ్బందులొచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మానసిక స్థితి చూసినట్టయితే గనక ఓవర్‌గా రియాక్ట్ అవ్వడము, ఎక్కువ ఆందోళన పడము, భయానికి గురి కావడము జరిగేటట్టుగా గోచరిస్తున్నది. సూచన అయితే ఏంటంటే గనక మీరు ఏదైనా ఆలోచన చేసినట్టయితే స్పష్టత, ఒక క్లారిటీ పెట్టుకోండి. సహనంగా ఉండే ప్రయత్నం చేయండి. కుటుంబంతో మెలగడానికి కొంత సమయాన్ని కేటాయించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు పచ్చి పప్పు అంటే ఆకుపచ్చ రంగు కలిగినటువంటి పప్పుల్ని ఆకుపచ్చ వస్తువుల్ని మీ యథాశక్తి దానంగా ఇచ్చుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసినట్టయితే కనుక కొన్ని ముఖ్యమైన చర్చలు చేయవలసిన పరిస్థితి, ఒప్పందాలు కూడా చేయవలసిన పరిస్థితి. అయితే ఈ 2 కూడా మీకు ఫేవరబుల్ గానే ఉండేందుకు అవకాశాలు కనబడుతోంది. ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక ఖర్చులు ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. కానీ కొంత లాభం అయితే మీకు ఏదో రకంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక భాగస్వామ్య సమస్యలు గతం కన్నా ఈ రోజు తక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రకు సంబంధించి, తలకు సంబంధించి, మానసిక ఒత్తిడికి సంబంధించి కొంచెం ఇబ్బంది కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మానసిక పరిస్థితి ఎలా కనబడుతోందంటే కనుక సమన్వయంగాను, డిస్టర్బెన్స్ గాను, అటు ఇటుగాను కొంత గందరగోళ పరిస్థితిలో గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగినది ఏంటంటే సూచన, ఎక్కడైనా మీరున్న ప్రాంతంలో వాగ్వాదనలు జరిగితే కనుక దాని జోలికి అస్సలు వెళ్ళకండి. తప్పించుకునే ప్రయత్నం చేయండి. రెండోదేంటంటే సాధ్యమైనంత వరకు మనసుని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఈరోజు లక్ష్మీ అమ్మవారి పూజ చేయడంతో పాటు తెల్లని వస్త్రాలను మీ యథాశక్తి ఎవరికైనా దానంగా ఇచ్చినట్టయితే కనుక మనసుకు సంబంధించి చంద్రుడి యొక్క అనుగ్రహానికి సంబంధించి మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వృత్తిలో అనే ప్రయత్నంలో చేస్తే కనుక అంటే జాబ్ కోసం ప్రయత్నాలు చేసినా లేదా ఉన్న దాంట్లో ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. అయినప్పటికీ కొంత మానసిక అశాంతి, ఒత్తిడి జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక పరంగా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ పరంగా చిన్న సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసిక అశాంతితో పాటు శారీరక అలసట కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మానసిక స్థితి చూసినట్టయితే కనుక మీకు ఈరోజు స్థిరమైన ఆలోచనలు మీకు రావు. అయినప్పటికీ స్థిరంగా ఆలోచనలు పెట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. సూచన అయితే కనుక ఆర్థిక లావాదేవీల్లో డబ్బు పరంగా మీరు ఏది చేసినా
క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, లేదా అంటే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, చెక్కులు కావచ్చు, ధనాన్ని ఇవ్వడంలో కావచ్చు, ఇలాగా మనీ రిలేటెడ్ ఏ పనులు చేసినా జాగ్రత్తలు తీసుకోండి. మోసపోవడం కానీ, పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశాలున్నాయి. కుటుంబంతో సానుకూలమైన సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇవి సూచనలు. అయితే పరిహారాలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లి పూజ చేయించుకోవడంతో పాటు మంగళవార దీపాన్ని అక్కడ స్వామివారి ఎదురుగుండా కావచ్చు, లేదంటే మీ గృహంలో కానీ వెలిగించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మంగళవార దీపము అంటే ప్రత్యేకత ఏం కాదు. ఎరుపు రంగు ఒత్తులు వేసి కనుక చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.